ఎలా జరిగింది, ఏంటి, ఎవరైనా ముందు పేషెంట్ అక్కడ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. రెండో టీము మనకి వచ్చినప్పటికీ ఈ విధమైన నేరాలు చేసేవాళ్ళు ఎవరు ఎంఓ క్రిమినల్స్ వెరిఫై చేయడం. ఇంతకు ముందు కూడా మనకి ఫైల్స్లో సూట్ చేసుకోవడం, బ్యాగ్ పోవడం జరుగుతుండేది. అందు నిమిత్తం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పాత నేరస్తులు ఎవరున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏంటనేది వెరిఫై చేయడం కోసం ఒక టీము ప్రయత్నం చేస్తుంది. మూడో టీం వచ్చినప్పటికీ మనకి విజయవాడనే రైల్వే స్టేషన్లో దొంగతనం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా వెరిఫై చేయడం, తర్వాత ఈ సెల్ ఫోన్లు, పాత నేరస్తుల సెల్ ఫోన్లు ప్లస్ కొత్తగా ఏ సెల్ ఫోన్స్ మనకి విజయవాడ రైల్వే స్టేషన్లో కేసు